వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. ఎట్లా అంటే ఒక ఎస్సీ మాల కుర్రోడు మీద అలిగేషన్, ఆ కుర్రోడు మర్డర్ చేయబడ్డాడు. ఆ దాని మీద కేసు రిజిస్టర్ అయింది జమ్మికుంట పోలీస్ స్టేషన్లో, కరీంనగర్ డిస్ట్రిక్ట్, దాదేన్ కరీంనగర్. ఇప్పుడు ఏమైందో అదే డిస్ట్రిక్ట్ అయిందో నాకు తెలియదు. అవ్వలేదులేండి. కాలేదా? కాలేదు. అది పెద్దపల్లికో దానికి ఉన్నట్లేదు. అదే అయింది, చేంజ్ అయింది. అయితే ఆ అలిగేషన్ వాళ్ళ తండ్రి సమ్ లోకల్ కాంట్రాక్టర్, ఆయన ఈ ఎస్సీ సెల్ ఉంది కదా అని చెప్పేసి లోకల్ పోలీసు నా కొడుకును ఇట్లా పలానోళ్ళు చంపినరు, మళ్ళీ కేసు కూడా కట్టి కూడా పోలీసులు సరిగ్గా చేయలేదు, మీరు చేస్తారని చెప్పేసి మా సిఐడికి ఆయన స్వయంగా వచ్చాడు. అప్పుడు పుల్లారెడ్డి ఎస్పీ. ఆ రోజుల్లో పుల్లారెడ్డి ఇమ్మీడియట్గా కేసు నాకు ఎంటర్ చేశాడు. రాను ఇది ఎంక్వైరీ చేసి మొదలు, తర్వాత ఏముందో ఎవిడెన్స్ దొరికిన తర్వాత బుక్ చేయవచ్చు మనం అని చెప్పి నాకు కేసు ఎంటర్ చేశారు. నాకు మళ్ళీ అక్కడ అది మర్డర్ కేసు అని చెప్పేసి ఒక కాశీనాథ్ అనే ఇన్స్పెక్టర్ను కూడా నాకు జతకిచ్చాడు. ఆయన కూడా ఎస్ఐ. ఆ రోజుల్లో ఇద్దరం ఎస్ఐలో వెళ్ళాం. అంటే ఇన్ఛార్జ్ నేనే, నాకు ఆయన అసిస్టెంట్. వెళ్ళిన తర్వాత కేసు ఫైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి రిక్వెజిషన్ ఇచ్చి సీడీ ఫైల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చదివి దాని మీద హిస్టరీ ఎలా ఉందంటే, ఒక గౌండ్ల ఇంట్లో ఈ అబ్బాయి అద్దెకుంటాడు చదువునీకి. వాడు చిన్న అది ఎంతవరకు ఉన్నా కానీ 10th చదువుతున్నాడు, 10th క్లాస్ చదువుతుంటా వాళ్ళ ఇంట్లో కిరాయకుంటాడు. కిరాయకుంటే ఆ ఇంట్లో, ఆ గౌండ్ల ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ కళ్ళు గీసేవాళ్ళే. కళ్ళు గీస్తారు, కళ్ళు అమ్ముకొని బతుకుతారు. ఆ జమ్మికుంట ఏరియాలకంతా కళ్ళు రోడ్ల మీద పెట్టి అమ్ముతూనే ఉంటారు. ఆ కళ్ళు అమ్మేటోళ్ళు ఇంట్లో వీడు కిరాయకున్నాడు. కిరాయకుంటే అదంతా చదివితే ఈ విధంగా ఉన్నది. ఇతడు చచ్చిపోయిండు, నోట్లకి వెళ్ళి నురుగు వస్తుంది, వాళ్ళ ఇంట చచ్చిపోయిండు అని చెప్పేసి మన ఎఫ్ఐఆర్ చెప్తుంది. దాని మీద లోకల్ పోలీస్ చేసి ఇదంతా వాడంతలో వాడే ఈ కమిటెడ్ సూసైడ్ అన్నట్టుగా కేసును క్లోజ్ చేసేసారు. 174 కింద క్లోజ్ చేసేసారు. అది మనకు వచ్చినాక అంతా చదివిపోయినాక ఇక స్పాట్కి వెళ్ళాలా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ సీనా పప్పిని చూడాలని ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే ఎట్లా ఉందంటే, ఇక్కడనేమో ఓనర్స్ ఉంటారు, ఈ రూమ్లోనేమో ఆ కుర్రోడు అద్దెకుంటాడు. మధ్యలో ఒక విండో ఉంటుంది. ఆ విండో ఓపెన్ తెరుచుకోవచ్చు, మూసుకోవచ్చు ఆ విండో. అయితే ఈ కుర్రోడు ఇట్లనే ఉంటుండు. ఆ తల్లి ఏమో మొగడు చచ్చిపోయిండు, ఆ ఆ ఇంటి యజమాని మామ చనిపోయిండు, అత్త ఉంటుంది, బిడ్డ ఉంటుంది. వీడు సొంత మేనమామ, అక్క బిడ్డనే చేసుకున్నాడు వీడు. ఆ పిల్ల చాలా యంగ్ పిల్ల, చాలా చిన్న పిల్ల. అప్పుడు ఎంత ఉన్నదో నేను అనుకుంటాను, మంచి వయసులో ఉంది, 18 ఏండ్లు ఉంది. వీడేమో ఏజుడు పిల్ల, ఎవరు మొగడు, వీడు కళ్ళు గేనికి పోతాడు. అదంతా పోయిన తర్వాత అదంతా చెక్ చేసుకున్నాక ఇంట్లో ఎవరు ఉంటారు, ఇంట్లో మేము ఉంటాం సార్, ఆ పిల్ల ఉన్నది, వాళ్ళ అమ్మ ఉన్నది. అందులోనాక ఇంట్లో ఎవరు ఉంటారు, ఆ పిల్లగాడు. అక్కడ ఆ మంచం ఉన్నది, ఆ మంచం మీద వాడు చచ్చిపోయి ఉన్నాడు. అంటే యాజ్ పర్ సిడి ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ ప్రకారంగా, లోకల్ పోలీస్ ప్రకారంగా అక్కడ ఉన్నారు. ఈ పిల్లోడు ఇక్కడనే పండుకుంటూ, మంచం ఉన్నది ఇనుపది, మంచం ఉంది, ఆ మంచం ఈయనేమో ఉంటుండే. ఆ పిల్లోడు ఎట్లా ఉంటుంది, ఇక్కడ మంచమేమో ఈ పిల్లది ఉంటుంది, ఇతర గోడ మధ్యలో వీంది ఉంటుంది. ఆ కిటికీలోకి వెళ్ళి ఇద్దరు, వీడు ఎప్పుడైతే బయటికి పోతాడో ఇద్దరు అంతా అన్ని కిస్సింగులు బొస్సింగులు అన్ని పించింగులు బొంచింగులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక వాడు పోగానే వాడు ఈ పిల్ల ఇంట్లోకి ఈ తలుపు తీస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏజ్డ్ కదా వీడు, యంగ్ ఫెలో
కొత్త పోరుడు చదువుతున్నాడు, తండ్రికి ఒక్కడే కొడుకు కథ. ఒకరోజు వీడు కళ్ళం కొన్ని మొగడు వచ్చిండు, ఈ పోరి ఆ పోరడు అందులో ఉన్నారు చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు, భర్త కదా అది మాలా ముండా కొడుకు ఇంత పని చేస్తాడా, వద్దే మా అక్క కన్నా వాళ్ళకి ఇయ్యొద్దే మాలలకు కిరాకీ వద్దట కూడా ఇచ్చింది, బుద్ధి లేని అట్లా ఏంటని వాళ్ళ అక్కను ఒకసారి తిట్టిండంట కూడా, వాళ్ళ భార్యను కూడా కొట్టిండు వాడు 2-3 సార్లు. ఆయన అలవాటు పడ్డ పిల్లలు ఎట్లుకుంటాడు, అప్పుడు ఆడికెళ్ళిపోతాను లేడు, వానికి చదువు ఇదే చదువుతున్నాడు, అదే అయిపోయింది. చదువుకుంటూ అట్లా ఇట్లా ఉన్న తర్వాత ఒకనాడు ఈ కొడుకుని లేపాలనుకున్నాడు, కళ్ళులో విషం వేసుకొని తెచ్చిండు, తాపిండు బాగా. కళ్ళు ఏం వేసాడు? కళ్ళులా విషం, పాయిజన్. ఈయన చంపాలనుకున్నాడు కదా, మామూలుగా చంపితే లేనిపోంది అవుతుంది అని చెప్పేసి కళ్ళులా పాయిజన్ వేసుకొని తీసుకొచ్చి మంచిగా ఫ్రెండ్షిప్ లేక మంచిది కోడిని బొన్ని కోసుకొని తిని అందరు కలుసుకొని వీళ్ళింట నిండు ఆ పొరగాడు కూడా పెడుతుండే. వీళ్ళు ఈ పిల్ల పెడుతుంది కదా, మంచిగా పెట్టుకుంది కాబట్టి బిలవుడు కాబట్టి మంచిగా చేసినాక కళ్ళు బొల్లు అది బాగా తిన్నాక కళ్ళు బాగా తాగిపించిండ్రు, తాగిండు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గానికి కూడా మీరు చెప్తారు, వెళ్ళిపోయాడు వాడు, పైకి వెళ్ళిపోయాడు. అంతే, నోవే కథం అయిపోయింది, చంపేశారు. దాన్ని 174 నాట్ డిటెక్టబుల్ అని చెప్పేసి కేసు కొట్టేశారు లోకల్ పోలీసు. ఆ రిపోర్టు ఇక మేము కూడా ఎంత అయిపోయినాక ఎవిడెన్స్ ఏమీ లేదు, తర్వాత దాని లోపల కూడా కేసు ఏం కట్టకుండా ఇది ఏమీ ఆధారాలు లేవు కాబట్టి ఇది ఎంక్వైరీ మేబీ క్లోజ్డ్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేశారు. మీరు సార్ మరి 174 అయిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది కదా, అవన్నీ పోస్ట్ మార్టంలో లోపల కళ్ళు తెలియదు, కళ్ళు పాయిజన్ కూడా వస్తుంది కదా, వచ్చినా కూడా వీళ్ళు సరిగ్గా చేయలేదు కదా, మీరు చేయొచ్చు కదా, మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి రాశాను. సార్ ఫైనల్గా చెప్పండి, కన్విక్షన్ రావాలంటే ఒక ఆఫీసర్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలండి? కన్విక్షన్ రావాలంటే ఐఓ ఈ ఫస్ట్ ఏమి చేయాలంటే ఆయన మైండ్లో ఒక రకమైనటువంటి యాంగిల్ ట్రిక్ రావాలి, ఐడియాస్ ఉత్పన్నం కావాలి, అప్పుడే ఆ కేసు డిటెక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఒక్కొక్క ఐఓది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ట్రస్ట్ వర్త్ ఎవడైతే ఉంటాడో దీన్ని డిటెక్ట్ చేయాలి, దీన్ని పట్టాలి, వీని లోపల చేయాలనే ఉద్దేశంతో వాడు చాలా యాంగిల్లో వెళ్తాడండి. ఒక యాంగిల్లో దొరికిపోతే మరొక యాంగిల్ దొరికిపోతే ఇంకో యాంగిల్. ఇప్పుడు నేను పాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా చాలామందిని 100 మందిని చేశాను, చాలా రకాల ఎవరు నేను అనుకుంటే కొంతమంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల మీద కూడా చేశాను, కానీ చాకచక్యంగా ఉంటారు వాళ్ళు. అంటే మనకు ఐఓ కిక్ ఉండాలి. అయితే దాని ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అక్యూజ్డ్ని మనం పట్టుకుంటాం మర్డర్ కేసుల్లో. మొట్టమొదలు దౌర్జన్యం, ఇప్పుడు మా పోలీసు వాళ్ళు నేను అంటున్నాను, పోలీసు వాళ్ళు లా ప్రకారంగా డ్యూటీలు చేయట్లేదు ఏమని అనుకొని, దే ఆర్ వైలేటింగ్ లా అండ్ లైక్వైజ్ దే ఆర్ డూయింగ్ నాన్సెన్స్ అండ్ థర్డ్ మెథడ్ డిగ్రీ అగెనిస్ట్ ది అక్యూజ్డ్ ఆర్ విక్టిమ్స్ ఆల్సో. ఈ విధంగా చేస్తున్నారు, అది పద్ధతి కాదు. నువ్వు మొదలు ఒక అక్యూజ్ను పెట్టుకొని కొట్టక్కర్లేదండి, లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కారంచెట్టు కేసులో చెప్పాను, 32 మందిని నేను ఎట్లా అరెస్ట్ చేశాను, అదే ప్రొసీజర్. నీవు ఏ విధంగా అవుతుందని నీ ఆలోచన వస్తే తప్పకుండా కేసు సక్సెస్. ఇక్కడ ఒక ఇష్యూ సార్, నేను చెప్తాను, ఇంక దీన్ని ఎట్లా చేయాలి, అది చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను, దాన్ని చెప్పినాక మీరు క్వశ్చన్ ఏంటి. అయితే అక్యూజ్డ్కు ఉన్న అలవాట్లు ఏమిటి, మనం మొదలు దాన్ని అబ్జర్వ్ చేయాలి, బాగా అడగాల. బాగా అడుగుతుంటే చెప్తాడు, నేను కొట్టను బిడ్డ, ఏమొద్దురా, మానవులే పొరపాట్లు చేస్తారు, మానవుడు పుట్టింది మంచి చెడు చూడడానికే కదా, నువ్వు మంచి చూద్దాం అనుకుంటావు, చెడు చూద్దాం అనుకుంటావు, తెలివి లేకనే కాదు, తెలివితోనే తప్పు చేస్తాడు మానవుడు. కాబట్టి నువ్వేమనకూడదు, ఎందుకురా దెబ్బలు తినేది, ఎందుకు ఊరికే థర్డ్ మెథడ్ డిగ్రీ ఎందుకు, వాడు ఇంట్రాగేషన్ చేస్తుంటే వాడు అక్యూజుడు కాళ్ళల్లో మేకులు కొడతారండి, పెట్రోల్ పోసి ముడ్డి కాలుస్తారండి, ఎంత అన్యాయం. ఇప్పుడు స్టూవార్డ్ పూరపు క్రిమినల్స్ ఉన్నారు, పత్తినగరకు ఉన్నారు, ఎరకలా పడ్డేవాళ్ళు,
వాళ్ళు నిజంగా చెప్తున్నాను, నీవెంత చెప్పినా నీవు వాళ్ళు చెప్పరు. సావనికని సిద్ధం ఉండి వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. దే ఆర్ కాల్డ్ ప్రొఫెషనల్ అఫెండర్స్. వాళ్ళు నువ్వు ఎంత సావనిక సిద్ధం కానీ ఫ్యాక్ట్ రివీల్ చేయనిక వాళ్ళు ఉండరు. కాబట్టి మన మైండ్లో అది రావాలి. ఐఓకి ఓవెవర్ మేబీ ఐఓ ఆయన మైండ్లో అది రావాలి, థింకింగ్ రావాలి. ఆ థింకింగ్ నువ్వు ఎట్లా డిటెక్ట్ చేద్దాం అనేటువంటి థింకింగ్ ఉంటే వాని సైకాలజీ ప్రకారంగా లాజిక్గా అని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలి. ఎట్లా చేయాలి అని ఆశయాలు ఏమున్నది. మొట్టమొదటి బిడ్డ నీవేం తింటావు చెప్పు, ఆకలి ఉన్నావా? ఎవరని ముఖం చూస్తే ఆలిపోయినట్టున్నది బిడ్డ, చాదెత్తునా లేకపోతే బిర్యానీ తెప్పిస్తామా, ఏం తింటావు బిడ్డ చెప్పరా, నాకు కూడా ఆకలి ఇద్దరం తిందామా అట్లా అనేవరకు వానికి ఎంత అవుతుంది, ప్రిన్సిప్ ఏర్పడుతుంది.